జ్ఞానం, మోక్షం, పరబ్రహ్మ స్వరూపం. వీటి గురించే మనిషి నిరంతర అన్వేషణ. ఇవే ఉపనిషత్తుల మూలాలు కూడా. అనేక ఆలోచనా తరంగాలకు అడ్డుకట్టవేసి మోక్ష ప్రాప్తిని సిద్ధింపచేసే మంత్రవాక్య సముదాయాలు ఉపనిషత్తులు. వేదాంత రహస్యాలైన ఉపనిషత్తులను జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వంటి వేద పురుషులు ఈ జగతికి ప్రబోధించారు. వారి బాటలోనే మనిషిలో ఆత్మజ్ఞానాన్ని మేల్కొల్పాలనే సంకల్పంతో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు తమ ప్రవచనామృతాన్ని మనకు అందిస్తున్నారు. సాధారణంగా కొందరికి బుర్ర పనిచేస్తుంది కానీ హృదయం పనిచేయదు, కొందరికి హృదయం పనిచేస్తుంది కానీ బుర్ర పనిచేయదు. ఇది రెండు ప్రమాదమే. కేవలం బుర్ర మాత్రమే పనిచేసినవాడు ప్రతి చోట లాజిక్కే. ఎవడో ఒకడు అడుక్కుంటున్నాడు అనుకోండి, అడుక్కుంటే ఏదో తన దగ్గర ఉండేది ఏదో వాడికేదో కొంత పెడదామని అనిపించాలే తప్ప ఇతరమైనటువంటిది. ఇప్పుడు భగవంతుడు ఏదో నాకు కొంత ఇచ్చాడు, ఆ ఇచ్చినటువంటి దాన్ని నేను కొంత చేస్తాను అనాలే తప్ప ఏం పెద్ద ఒంట్లో శక్తి ఉంది కదా వెళ్ళి చేయి పని చేయి, వాడేదో చేతకాకే వచ్చాడు వాడు అలాగా. కానీ నీకెందుకు పెట్టాలి, ఏం చేస్తావు నీకు పెడితే? వై యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. నీకు ఉంది, ఇవ్వగలిగితే ఇయ్యి, నమస్కారం పెట్టు. ఉత్తర దేశం వాళ్ళు బహుశా అందుకే బాగా ధన సంపన్నులు అవుతారో ఏమిటో మనకు తెలియదు. వాళ్ళు ఎప్పుడైనా చూడండి, ఇవ్వదలుచుకుంటే తమ దగ్గర ఉండేదేదో తమకు తోచిందేదో వాళ్ళు ఇస్తారు తప్ప దాని గురించి వాళ్ళు ప్రస్తావన పెట్టుకోరండి. మనవాడు అలా కాదు. మనవాడు ఏమైనా చేస్తే నువ్వు ఏం చేస్తావు, ఎంత చేస్తావు, ఎక్కడ చేస్తావు, ఎలా చేస్తావు, 1,00,000 ప్రశ్నలు వేస్తాడు. అంటే వీడికి బుర్ర మాత్రం పనిచేస్తుంది, కొందరికి గుండె మాత్రం పనిచేస్తుంది. కానీ మనం అట్లా కోరుకోవట్లేదండి. ఒక సింక్రనైజేషన్ కావాలి మనకి. హృదయము పని చేయాలి, ఆలోచన పని చేయాలి. ఈ రెంటికి మధ్య ఒక ఫ్రెండ్షిప్ కావాలండి మన లోపల. ఆలోచనకి ఆలోచన, హృదయానికి హృదయం వేరే వేరే పని చేయకూడదు ఎప్పుడు కూడా. అవి రెండు కలిస్తే నువ్వు చేసే పని నీకు హితమవుతుంది, సమాజానికి హితమవుతుంది. ఇది మనం కోరుకుంటున్నాం తప్ప కేవలం ఒక్క బుర్ర మాత్రమే కోరుకోవటం లేదు. అందుకోసమని ముందర వినండి. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. వినికిడిలో యోగ్యుడైనటువంటి ఇంద్రుడు మాకు కూడా వెనక ఉండి ఆ వినికిడి శక్తిని సమర్థముగా పనిచేయునట్టు తీర్చిదిద్దుగాక. అతని నుంచి మనం ట్రైనింగ్ తీసుకుంటాం. మరి హృదయం సక్రమంగా పనిచేసి దానికి తగినట్టుగా బుర్ర కూడా మనకి ఆలోచన కూడా మనతో సమన్వయం కావాలి, కోఆర్డినేట్ చేయాలి, సహకరించాలి. అంటే ఆలోచనని ప్రేరేపించే బుద్ధి ప్రేరకుణ్ణి నువ్వు కోరుకోవాలి. మానవుడికి బుద్ధిని ప్రేరేపించేది, అసలు సమస్త వస్తుకోటిలోనూ ప్రాణికోటిలోనూ చైతన్యాన్ని ఉద్దీపింపచేసేది ఎవరు? దాని తర్వాత చెప్తాను. స్వస్తి నః పూషా విశ్వవేదాః. పూషా అని సూర్యుడికి పేరు. ఎందుకు పేరు ఆయనకి? పోషించువాడు. దేనిని పోషిస్తాడు? అన్నిటినీ పోషిస్తాడండి ఆయన. సూర్యుడిని ప్రార్థన చేసే ఒక మంత్రం ఉంది, మీకు కూడా తెలుసును, అందరికీ తెలుసును ఇప్పుడు ఈ రోజుల్లో. ఏమిటది? గాయత్రీ మంత్రం. ఈ గాయత్రీ మంత్రాన్ని ప్రతి వాళ్ళు చదువుతారండి ఇప్పుడు. కానీ నిజానికి దానిని సరి అయినటువంటి శిక్షణ పొందనిదే పఠించుట అనేది దోషం. ఎందుకంటే అందులో కొన్ని స్వరాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎక్కడెక్కడ స్వరం ఇన్వాల్వ్ అయ్యిందో అక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎక్కడ స్వరం లేదో అక్కడ నీ ఇష్టం, నువ్వు ఎట్లా చదివినా పర్వాలేదు. కానీ స్వరం ఉన్న చోట స్వరాన్ని డిస్టర్బ్ చేసి చదివితే
అది ప్రమాదం, అది చికాకు. అది మనకి మంచిని కలిగించడానికి బదులు మనకి హానిని కలిగిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చదివేస్తున్నారే తప్ప దానికి ఒక క్రమము, ఒక పద్ధతి ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోయారు. కానీ అలా కాకూడదు. స్వరం లేని చోట మీ ఇష్టం, ఎలాగైనా పాడండి, ఎలాగైనా ఆడండి. గాయత్రీ మంత్రానికి ఒక స్వరం ఉందండి. వేదాలు అనంతం అని మనం చెప్పుకున్నాం, మీకు జ్ఞాపకం ఉంది. కానీ ఒక్కొక్క వేదానికి గాయత్రీ మంత్రానికి ఒక్కొక్క స్వరం ఉంది. ఋగ్వేదంలో స్వరం వేరు గాయత్రీ మంత్రానికి. తత్స వితుర్వరేణ్యం భర్గో ఇలా ఉంటుందండి. శుక్ల యజుర్వేదంలో మరొక రకమైన స్వరం ఉంటుందండి ఇదే మంత్రానికి. కృష్ణ యజుర్వేదంలో మరొక రకమైనటువంటి స్వరం ఉంటుందండి. తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఇలా ఉంటుంది. సామవేదంలో ఇంకొక రకంగా ఉంటుంది. తత్స వితుర్వరేణియో భర్గో దేవస్య ఇలా ఉంటుందండి. అథర్వ వేదంలో మరొక రకంగా ఉంటుంది. అంటే గాయత్రీ మంత్రాన్ని ఎన్ని రకాల స్వరాలతో చెబితే అది అందరికీ క్షేమమో, వేదంలో ఒక్కొక్క శాఖ దాని మీద కావలసిన ప్రయోగాలు చేసి మనకిచ్చింది. వాటిని మనం ఫాలో కావాలి. కానీ మనకు వచ్చినట్టుగా ఇప్పుడు ఈ మధ్యన చూడండి రకరకాల క్యాసెట్స్ వచ్చాయి గాయత్రీ మంత్రంతో. బహుశా మీ ఇండ్లలో కూడా కొందరి ఇండ్లలో ఉండి ఉండొచ్చు, బజార్లో అమ్ముతున్నారు. దానికి రకరకాల సంగీతం పెట్టేసి దాంట్లో పాటల కింద పాడుతున్నారండి. ఏమండి అలా పాడొచ్చునా? ఏం పాడొచ్చా అంటే అది భయంకరంగా ఉంటుందండి. త్యాగరాజు గారు, అన్నమయ్య గారు, రామదాసు గారు వాళ్ళు కొన్ని పాటలు రాసుకుని ఆ పాటలకు ఒక స్వరం పెట్టుకుని భగవంతుని వాళ్ళు పాడుకున్నారు. మీకు అవి నచ్చాయనుకోండి, వారు పాడిన స్వరంలో మీరు పాడండి. మీకు అవి నచ్చలేదనుకోండి, మీరు ఇంకో పాట రాసుకొని మీ సొంత స్వరం కట్టుకోండి. అంతే తప్ప వారు పాడిన పాటలకి మీరు స్వరాలు కట్టకండి. అది అన్యాయం అండి. అదివో అల్లదివో శ్రీహరిధామము అన్నారనుకోండి, మీరు అదిగో అల్లదిగో శ్రీహరిధామము అంటే వాడారనుకోండి, దానిని మీరు ఖూనీ చేయడం అంటారు. మీకు నచ్చితే ఆయన పాడినట్టుగానే పాడండి, లేదంటే పాడకండి. మీకు కావాల్సినవి మీరు వాడుకోండి, మీరు రాసుకొని మీరు పాడుకోండి. ఒక్క త్యాగరాజు గారి పాటలకి ఈనాటికి ఆ నియమాన్ని పాటిస్తున్నారు. అన్నమాచార్యుల వారి పాటలకి సొంత స్వరాలు కట్టడం ప్రారంభించారు. ఆ మధ్యన ఇప్పుడు మాకు కొంతకాలం క్రితం ఎవరో ఒక భక్తురాలు మా దగ్గరికి వచ్చి, స్వామి నేను రామదాసు కీర్తనలన్నీ పాడాను స్వామి. అదో ఎల్పి రికార్డ్స్ అని ఉంటాయండి, లాంగ్ ప్లే రికార్డ్స్ అనుకుంటాను బహుశా. అలాంటివి ఒక 10 ఎన్నో సెట్లు తయారు చేసి పట్టుకొచ్చి, స్వామి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇవ్వండి, నేను మీకు ఫ్రీగా ఇస్తానండి అంది ఆవిడ. అంటే పోనీ ఫ్రీగా వస్తే తీసుకోవడానికి ఏమి అని ఎవరికైనా ఇవ్వచ్చు కదా, ఏ గుళ్ళల్లోనా ఇవ్వచ్చు కదా అని సరే ఇస్తానంటే సరే ఇవ్వమన్నాం. దాని తర్వాత కొన్ని ఆలయాలకి వీటిని పంపించామండి. ఇప్పుడు మనకి పరిచయం ఉండే 4 ఆలయాలకి. 4 రోజుల తర్వాత ఆ రికార్డులన్నీ వాళ్ళు పట్టుకొచ్చి మాకు ఇచ్చేసి, స్వామి మా ఊళ్ళో వాళ్ళంతా మమ్మల్ని తంతున్నారండి అన్నాడు. అంటే ఎందుకయ్యా అంటే మేము వినలేదు పాప, ఆవిడ రికార్డ్స్ పట్టుకొచ్చి ఇచ్చారు కానీ అందులో ఏముందో వినలే. రామదాసు గారి కీర్తనని వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి స్వరాలు పెట్టేసి ఆవిడ పాడేశారండి. దాంతో అది విన్న వాళ్ళందరికీ కోపాలు వచ్చి వాళ్ళకి భక్తి ప్రేమ రావడం మానేసి చికాకు పుట్టి కోపాలు వచ్చి వాళ్ళు ఆ రికార్డుని మీరు ప్లే చేయకపోయినా పర్లేదు ఆలయాల్లో అని వాళ్ళ మీద దెబ్బలాడారట. పాపం తీసుకొచ్చి వాళ్ళు మాకు ఇచ్చేశారు. వేదానికి ఒక స్వరం ఏ వేదంలో ఎలా చెప్పాలో నియతంగా ఉంది, అది ఫిక్స్ అయి ఉందండి. నీకు నిజంగా దాని మీద ప్రేమ ఉంటే ఆ స్వరంతో ఆ నియమంతో నువ్వు దాన్ని గుర్తించు, లేదా దాని జోలికి నువ్వు పోకు.
ఇప్పుడు విశ్వం మనం సాయంకాలం పూట చూడండి విష్ణు సహస్రనామం చదువుతున్నాం అనుకోండి, విష్ణు సహస్రనామానికి స్వరాలు ఏం లేవు, అది ఒక స్తోత్రం. రామాయణం ఉందనుకోండి, అది ఒక స్తోత్రం, దాంట్లో స్వరాలు ఏం పెట్టలేదు. తపస్వాధ్యాయ నిరతం తపస్వీవ అగ్విదాంబరం చదువుకోండి. లేదా మీకు ఇంకా దానికి ఏదో పెద్ద కట్టుదిట్టంగా చదవాలంటే తపస్వాధ్యాయ నిరతం పాడుకోండి, ఎవరొద్దున్నారు. దానికంటూ ఫిక్స్డ్ స్వరాలు లేవు కనుక మీ ఇష్టం వచ్చేట్టు మీరు పాడుకోవచ్చు. విశ్వం విష్ణుర్ వషట్కారో స్వరాలు ఏం లేవు కనుక విశ్వం విష్ణుర్ వషట్కారో అనండి, ఎవడో వద్దండి. మీరు ఎట్లాంటి స్వరాలు లేని వాటికి పెడితే ఎవరు మిమ్మల్ని కాదనరు. ఉన్న వాటిని పాడు చేస్తే అది మనకి మంచిది కాదు, ప్రకృతికి మంచిది కాదు. ప్రకృతికి కారణమైనవి వైదిక స్వరాలు అని అంటామే, ఆ ప్రకృతికి కారణమైన వైదిక స్వరాన్ని మనం పాడు చేస్తే ప్రకృతి అంతా పాడవదండి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మీలో ఒక స్వరం ఉంది, మీ దేహంలో ఉందే ఒక స్వరం మీ దేహానికి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాగుతున్నాయి కదండి మీలోనూ, ఒక పద్ధతిలో సాగుతూ ఉంటాయి. అవి పద్ధతిలో సాగుతున్నంత వరకు మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్కండి. అదో ఒక గంటకి ఒక్కొక్క నాసికలోంచి ఎక్కువ గాలి వస్తుందండి, ఇంకొక గంటకి ఈ నాసికలోంచి ఎక్కువ గాలి వస్తుంది, మళ్ళీ ఇంకో గంటకి ఇటు నుంచి, అది కాన్స్టెంట్గా ఆసిలేట్ అవుతూ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మీరు ఇలా పెట్టుకు చూడండి. మీరు గాలిని వదిలితే ఒక ముక్కులోంచి కొంచెం ఎక్కువ ఫోర్స్గా గాలి వస్తుంది, ఒక ముక్కులోంచి కొంచెం తక్కువ ఫోర్స్ తోటి గాలి వస్తూ ఉంటుంది. సరిగ్గా మీరు ఒక గంట తర్వాత చూస్తే అది రెండవ వైపు మళ్ళీ షిఫ్ట్ అవుతుంది, ఇంకో గంట తర్వాత చూస్తే మళ్ళీ ఈ పక్కకి మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. ఇది నేచర్. ప్రతి గంటకి కూడా మన దేహంలో ఉండేటటువంటి వాయు సంచారపు స్థితి మార్పు చెందుతూ ఉంటుంది. ఈ మార్పుని అనుసరించి మొత్తం నీ దేహంలో ఉండేటటువంటి ప్రతి యాక్టివిటీ ఉంటుంది. ఎవ్రీ యాక్టివిటీ, నీ ఆలోచన కావచ్చు, రక్త ప్రసారం కావచ్చు, ఇతరమైనటువంటి ఏ యాక్టివిటీస్ అయినా కావచ్చు, నీ జీర్ణ శక్తి కావచ్చు. ఎప్పుడైనా ప్రాణాయామాలు చేస్తుంటారు, మీకు తెలుసును. గాలిని వదలడం, పీల్చడం, లోపల నిలపడం, ఇట్లాంటివన్నీ ప్రాణాయామం అని అంటారు మన వాళ్ళు. ఈ ప్రాణాయామం చేయదలుచుకున్న వాళ్ళు ఈ వాయు సంచారం న్యాచురల్గా ఎట్లా జరుగుతుందో గమనించి దానికి డిస్టర్బెన్స్ రాని రీతిలో చేస్తే అది వాటికి హెల్త్ ఇస్తుందండి. లేకపోతే ప్రాణాయామాన్ని పెద్ద వాటికి హెల్తీగా ఉండదు. అంతేకాదు, ఒకవేళ నువ్వు దానికి ఎగెనిస్ట్గా ఏమైనా చేయాలనుకుంటే ఏ పద్ధతిలో చేయాలి అనేది సరి అయిన వ్యక్తి యొక్క గైడెన్స్ తీసుకుని చేస్తే గుండె జబ్బుల్ని కూడా తగ్గిస్తుంది, క్యాన్సర్ని కూడా తగ్గిస్తుందండి. అమెరికాలో డాక్టర్ డేల్ ఆర్నిష్ అని ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇంకా ఆయన న్యూయార్క్లో ఉంటాడు. ఆయన అమెరికాలో ఉండి 250 యూనివర్సిటీస్లో తను చేసినటువంటి ఆ ప్రయోగాన్ని నిరూపించి వాళ్ళ చేత అంగీకరింపచేసి ఒక పుస్తకం వేసేయండి ఆయన, రివర్టింగ్ హార్ట్ డిసీజెస్ వితౌట్ సర్జరీ అనే ఒక పుస్తకం. అది ఈవేళ అమెరికాలో గుండె జబ్బుల మీద చదువుకునేటటువంటి డాక్టర్స్కి ఒక రికమెండెడ్ పుస్తకం చదవడానికి. అమెరికాలో ప్రాణాయామానికి సంబంధించిన పుస్తకం అండి. మీరు నమ్మగలరా? సైన్స్ తప్ప నమ్మము, కనిపిస్తే తప్ప నమ్మము, ల్యాబ్లో నిరూపిస్తే తప్ప నమ్మము అనేటటువంటి ఆ ప్రాంతీయులకి ప్రాణాయామము, యోగాభ్యాసం అంటే చిన్న సింపుల్ ఎక్సర్సైజెస్ అండి, సాత్విక ఆహారము, వీటిని గురించి ఆ పుస్తకంలో. సాత్విక ఆహారం అంటే మన వంటల పద్ధతి అండి. మీరు వంటల పుస్తకాలు కొనుక్కుంటూ ఉంటారు కదా బజార్లను, అదిగో అలాంటిది ఒక చాప్టర్ అంతా వంటల పద్ధతేనండి. అన్నీ కూడా ఈవేళ మాంసాహారం తినకుండా సాత్వికాహారం తినేవాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు వండే వంటలు ఎట్లా ఉంటాయో సేమ్ ప్యాటర్న్ ఆయన ఇచ్చాడండి. దాంట్లో నెయ్యి తగ్గించి, నూనె తగ్గించి, కారం తగ్గించి, కాస్త ఉప్పు తగ్గించి మంచిగా ఎట్లా వండుకోవచ్చు, చక్కగా చారు, పప్పు, కూర, పచ్చడి దేంతో ఎట్లా చేసుకోవచ్చు, ఇవన్నీ ఇచ్చేయండి ఆయన.
ఇలాంటి ఆహారం తింటూ సామాన్య ఎక్సర్సైజెస్ కొన్ని ఆయన చెప్పాడండి. ఆ ఎక్సర్సైజెసే ఎక్కువ చాప్టర్స్ దాంట్లో. యోగాభ్యాసం, దెన్ ప్రాణాయామం. ఇది ఆయన ఊరికి తమాషాకి రాసిన పుస్తకం అని అనుకోకండి. 250 యూనివర్సిటీస్లో దాన్ని ఆయన ప్రయోగించి చూపించిన తర్వాత వాళ్ళు అంగీకరించారు. ఆ లిస్ట్ అంతా ఇచ్చేయండి ఆయన పుస్తకంలో. ఆయనే దాని తర్వాత ఈవేళ ఈ రక్తపు క్యాన్సర్ వస్తుందండి. దాని మీద మళ్ళీ పరిశోధన చేసి ఒక క్యాన్సర్ డాక్టర్, ఆంకాలజిస్ట్ అని అంటారండి, క్యాన్సర్ మీద ప్రయోగాలు చేసేటటువంటి డాక్టర్స్ని. మొట్టమొదట ఆయన చేసిన ప్రయోగాన్ని అలాంటి ఆంకాలజిస్ట్కి క్యాన్సర్ మీద కూడా పనిచేస్తుందని చెప్తే ఆంకాలజిస్టులు అంతా, పోయా నీకేం పిచ్చి, నువ్వు బాగా ఇండియా ప్రభావానికి లోనై ఉంటావు అని ఆయన్ని తిరస్కరించారు. ఒక 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఏ క్యాన్సర్ డాక్టర్ అతన్ని తిరస్కరించాడో అదే క్యాన్సర్ డాక్టర్కి క్యాన్సర్ వచ్చిందండి. ఆ డాక్టర్ చేయాల్సినటువంటి ప్రయోగాలని తన మీద చేసుకుని నడపం తర్వాత, కానీ అతనికి రక్తపు క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ అంటారు, అది వచ్చింది అతనికి. ఇంకా డాక్టర్స్ 3 నెలల కంటే ఇతను ఎక్కువ బతకడు అని చెప్పాడు. అతనికి కూడా తెలుసును. ఆ స్థితిలోకి దిగజారిన తర్వాత మళ్ళీ ఈ ఆర్నిష్ ఆయన దగ్గరికి వెళ్ళేటండి. ఆయన ఇతరమైనటువంటి పద్ధతుల్లో అన్నీ కూడా ఇక్కడ నువ్వు చేతులు వదిలిపెట్టేసావు కదా, ఎట్లాగూ పోవడం ఖాయమే కదా అంటే, ఎస్, ఇప్పుడు నేను చెప్పే ప్రయోగం చేస్తుడు పోని అని అతని మీద ఇతను ప్రయోగం చేశాడండి. యోగాభ్యాసం, ప్రాణాయామం, సాత్విక ఆహారము. యూ నీడ్ టు బిలీవ్ ఇట్. ఎందుకంటే జామా అనేది అంతర్జాతీయమైనటువంటి ఒక మెడికల్ మ్యాగజైన్. అక్కడి నుంచి వచ్చేది. ఎక్కడి నుంచి? ఆ తెల్ల స్కిన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేదండి, తెల్ల దొరల దగ్గర నుంచి వచ్చేది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏదైనా మనకి వేదం కంటే చాలా గొప్పదనే మన ఉద్దేశం అండి. ఇది శాస్త్రం కంటే చాలా గొప్పదని మన అభిప్రాయం. దాంట్లో అతను చేసిన ఆ ప్రయోగాల్ని, అందులోనే కాదండి, అనేక ఇంకా అంతర్జాతీయమైనటువంటి గ్రంథాలలో అతను చేసిన ప్రయోగాన్ని అంగీకరించక తప్పలేదు వాళ్ళకి. అందుకోసమే అతను రాసిన పుస్తకాల్ని అక్కడుండే మెడికల్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళ యొక్క సిలబస్లో ఒకటి కింద స్వీకరించాయి. అది అయిన తర్వాతే ఇప్పుడు అమెరికాలో చూడండి, యోగా సెంటర్స్ పిచ్చిగా పెరిగిపోయాయండి. జస్ట్ మష్రూమ్ నెంబర్ ఆఫ్ యోగా సెంటర్స్. 1, 2 కాదండి, వీధికో యోగా సెంటర్. వాడు వచ్చిన వాడైనా రాకపోయినా సరే యోగా సెంటర్ స్టార్ట్ చేస్తే అక్కడ ఉండే వాళ్ళు క్రేజ్. ఇది స్టార్ట్ అయిన తర్వాతనే మన దగ్గర ఉండేటటువంటి ఈ చిన్న చితుకు యోగా అభ్యాసం నేర్చుకున్న వాళ్ళు, 1, 2 ఆసనాలు నేర్చుకున్న వాళ్ళు, కాస్త కూస్త గాలి పీల్చడం వదలడం నేర్చుకున్న వాళ్ళు కూడా అక్కడికి యోగా మాస్టర్స్ కింద వెళ్ళి చెల్లుబాటైపోతున్నారు. అక్కడ ఉండే ఎక్స్పర్ట్స్ అక్కడ ఉన్నారు సుమండి. అలాంటి వాళ్ళు ఇలాంటి ఈ చిన్న చితుకుగాళ్ళని చూసిన తర్వాత వాళ్ళకి తెలిసింది వీళ్ళు ఎంత మోసం చేస్తారు అనేటటువంటిది. నీ లోపల సాగే వాయు సంచారం అనేది ఒక క్రమబద్ధంగా సాగుతుంది. దాని మీద నువ్వు ప్రయోగాలు చేయొచ్చు, కానీ దానికంటూ ఒక నియమం ఉన్నప్పుడు శాస్త్రంలో ఆ నియమాన్ని నువ్వు పాటిస్తే నీ ఆరోగ్యాన్ని ఆశ్చర్యకరంగా నువ్వు పెంచుకోగలుగుతావు. రకరకాలైనటువంటి శారీరకమైనటువంటి వ్యాధులను నువ్వు నిర్మూలించుకోగలుగుతావు. నీ ఇష్టం వచ్చినట్టు దీని మీద ప్రయోగం చేస్తే, మీకు తెలుసునో తెలియదో, కొంతమంది ఇలాంటి సాధనలు తమంతట తామే ఎవరి గైడెన్స్ లేకుండా చేసేద్దామని అనుకుని పిచ్చివాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. పిచ్చివాళ్ళు అది సాధన చేయకముందు చాలా బ్రిలియంట్ పర్సన్స్ అండి వాళ్ళు. కానీ ఆ సాధన వాళ్ళు స్వతంత్రించి చేసేసి ఎవరే గైడెన్స్ నాకు అక్కర్లేదనుకొని చేసేసి పాపం పిచ్చివాళ్ళు అయిపోయి ఒంటి మీద బట్టలు ఉండి లేకుండా, జుట్టు సంస్కారం లేకుండా, తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద పడి ఇటు తిరుగుతూ ఉండేటటువంటి వాడు అయిపోయారు. అందుకోసమే దేహం మీద నువ్వు ఎట్లాగైతే ఒక సరైన వ్యక్తి యొక్క శిక్షణ లేకుండా ప్రయోగాలు చేయకూడదో,
వేదం మీద కూడా మనకి తోచినట్టుగా స్వరాలు పెట్టి మంత్రాలని మార్చే ప్రయోగాలు కూడా చేయతగదు. అది తెలియక ఈవేళ గాయత్రి మంత్రాన్ని ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ హిందీ వాళ్ళకండి ఎంతెంత స్వతంత్రతో ఇలాంటి వాటి మీద, దేవుళ్ళ మీద స్వతంత్రతతోటి రకరకాలుగా పాడు చేశారు. అలాగే వైదికమైనటువంటి ఆచారాల మీద అలానే చేశారు, వేద మంత్రాల మీద అట్లానే చేసి ఎన్ని రకరకాలుగా క్యాసెట్స్, ఎన్ని స్వరాలతోటి క్యాసెట్స్. ఈవేళ ప్రకృతి ఇంత డిస్టర్బ్ అయిపోయిందంటే కారణం అదేనండి. పంటలు పండడానికి వానలు రావు, సో మొట్టమొదటి పంటలు పండవు. ఏదో తంటాలు పడి నీళ్లు ఎక్కడి నుంచో ఖర్చు పెట్టి తెచ్చుకొని తిరిగి మనం కాస్త పంటలు పండించుకుంటే చేతికి అందే టైంకి ఏ తుఫానో ఏ డిప్రెషనో మరొకటో వచ్చిన పంట కాస్త పోతూ ఉండడం, ఇలాంటివి ఎందుకు జరుగుతాయండి ప్రకృతిలో? వై ఆల్ దీస్ ఇంబ్యాలెన్సెస్? ఇదంతా మనం కోరి చేసుకున్నది. నాకు దేవుడి మీద భక్తి ఉంది, వేదం మీద ప్రేమ ఉంది అని అనుకుంటూ మనం తెచ్చుకున్నటువంటి చాలా ప్రమాదం అండి. అంచేత నియమం ఎప్పుడు కూడా తప్పకూడదు. చాలామందికి ఎందుకని ఈ మధ్యన ఒక పెద్ద కోరిక అండి. చాలామంది మహిళలు మా దగ్గర వచ్చి అడుగుతుంటారు, స్వామి మేము గాయత్రి మంత్రం చదువుతామండి, చదవచ్చండి అంటే మేము చెప్తుంటాం, అమ్మా దాని స్వరం తప్పకుండా చదవాలమ్మా, స్వరం తప్పి చెప్పకూడదు. కాక మహిళలకి పెద్ద అవసరం లేదమ్మా. ఏమండి ఏం పెద్ద మా మీద అంత పక్షపాతం ఎందుకు? ఏం పెద్ద మీ మొగాళ్ళే చదువుకోవాలా, ఇంకెవరు చదవకూడదా అంటే నిజంగా తెలుసుకోవడానికి వాళ్ళు అడిగిన అడుగు కాదు, అది ఆక్షేపించడానికి వేసే ప్రశ్నలు. నువ్వు చేసేది తప్పు, నేను చేసేది చాలా గొప్ప పని, అనవసరంగా మా మీద డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు, మీరు మాకు వేదాలు చెప్పకుండా దాచేస్తున్నారు అని ఎత్తి పొడవడానికి వేసే ప్రశ్న అండి. నీకు అది అక్కర్లేదు అని చెప్పినప్పుడు దాని మీద వై యు ఆర్గ్యూ? ఏమండి ఏమి అంత అండర్ ప్రివిలేజ్డా అంటే మొగాళ్ళు కూడా చాలా అండర్ ప్రివిలేజ్ అండి. పిల్లలకి అనడం రాదండి వాళ్ళకి. ఏమండి మీరు ఎప్పుడైనా పిల్లలకి అన్నారా? ఏం ప్రయత్నం చేసినా పోనీ మీరు కనగలరా? ఎందుకు మీకు అండర్ ప్రివిలేజ్ ఏర్పడాలి? ఎందుకు ఆడవాళ్ళు ఎందుకు కనాలి? నాన్ సెన్స్. కాస్త మొగాళ్ళకు కూడా 2-3 పిల్లల్ని కనే శక్తి ఇస్తే ఏమండి? ఇది సిల్లీగా ఉంటుంది. ఏమండి ఎందుకు ఈ బుర్ర ముందే చూసేట్టు పెట్టాడు? హాయిగా టక్కకి ఎలాగే మనకి చూడండి ఆ బొమ్మల మీద పెట్టేటటువంటి టక్ ఇలా అంటే బుర్రలా అగ్రమ తిరుగుతుందండి. అలా పెడితే ఎంత బాగుండేది? ఇటు ఎందుకు తిరగాలి? టక్కున తిప్పితే వెనక్కి తిరగాలి. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ప్రివిలేజ్ ఉందండి. అన్నీ కలిపి ఒక క్రమ పద్ధతిలో సాగితే అది దేహం అంటాం. కుటుంబంలో స్త్రీకి ఒక బాధ్యత, సమాజంలో స్త్రీకి ఒక బాధ్యత, పురుషుడికి ఒక బాధ్యత, పెద్దలకు ఒక బాధ్యత, పిన్నలకు ఒక బాధ్యత, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బాధ్యత ప్రకృతి ఏర్పరిచింది. ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ప్రకృతి ఏర్పరిచింది. నీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు పాజిటివ్గా డీల్ చేయి. నీకుండేటటువంటి గొప్ప శక్తిని కంటిన్యూ చేయగలిగే మరొక జనరేషన్ని నీకు తయారు చేసేటటువంటి ఒక యోగ్యతని భగవంతుడిస్తే ఆ జనరేషన్ని తయారు చేయడం మానేసి నేనేదో సంపాదించుకోవాలంటే నువ్వు సంపాదించుకోవడానికి కంటే నీకుండే యోగ్యతని మరొక జనరేషన్కి కంటిన్యూ చేయడం చాలా గొప్ప అవసరం కదండి.